గత ప్రభుత్వ హయాంలో 63 మంది మత్స్యకారులు చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాలకు బకాయా పడినటువంటి 3.15 కోట్లు ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం చెల్లించడమైంది. 2025-26 సంవత్సరానికి గాను 8 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆక్వాకల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ₹50 యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేయబడుతుంది. ఆక్వా నాన్ ఆక్వా జోనుల్లో అర్హత కలిగినటువంటి 68,134 ఆక్వా సర్వీస్ కనెక్షన్లకు ఈ సదుపాయం వర్తించుటకు చర్యలు చేపడుతున్నాము. 2026 సంవత్సరం నుండి అమెరికా మరియు ఐరోపా దేశాలకు నిరంతరాయంగా ఆక్వా ఎగుమతులను కొనసాగించుటకు ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ తప్పనిసరి అయినందున రాష్ట్రంలో ఆక్వా సాగు చేయు రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి చర్యలన్నీ చేపడుతున్నాం. PMMSY కింద గత ప్రభుత్వ కాలంలో బాపట్ల జిల్లాలో నిజాంపేట మండలంలో పరసవాని పాలెంలో 88.08 కోట్లతో మంజూరైనటువంటి ఇంటిగ్రేటివ్ ఆక్వా పార్కు ఏర్పాటు కావలసినటువంటి భూమిని కూడా కేటాయించడంలో జాప్యం కారణంగా నిలిచిపోయింది. మా ప్రభుత్వ చొరవతో ఈ ప్రాజెక్టుకు ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ FAO ప్రాజెక్టు కింద 113 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఆక్వా సాగు అధికంగా ఉన్నటువంటి 7 జిల్లాల్లో శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అమలు చేయబడుతుంది. గత ప్రభుత్వం మత్స్యకారులకి ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం కింద ఎటువంటి లబ్ధి చేకూర్చే పరికరాలు సరఫరా చేయలేదు. ఈ ప్రభుత్వం వీటిని ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం ద్వారా సరఫరా చేయుటకు చర్యలు తీసుకోబడుతున్నాయి. PMMSY పథకం కింద 2025-26 సంవత్సరానికి 417 కోట్లు ప్రతిపాదించాము. 2025-26 సంవత్సరానికి మత్స్యరంగ అభివృద్ధికి 540.089 కోట్లు ప్రతిపాదించడమైంది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పర్యావరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ ఆహారం పోషక భద్రత కోసం వాతావరణం స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్లో రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. BSc ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 సంవత్సరం నుండి కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన కొత్త కోర్సుల్ని ప్రవేశపెడుతున్నాం. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలో 4 కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాం. ANGRU కిసాన్ డ్రోన్ రిమోట్ పైలట్ శిక్షణ సంస్థ DCCA అక్విడేషన్ కూడా పొందింది. ఈ శిక్షణ సంస్థ నుంచి ఇప్పటికే 702 మంది రైతులు డ్రోన్ పైలట్ల శిక్షణ పొందారు. 2025-26 సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి 507.01 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో విద్యా పరిశోధన సేవల్లో పాటు కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థులకు వ్యాపార దృక్పథం నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహించాం. 2024-25 సంవత్సరంలో పండ్లు కూరగాయల్లో 15 నూతన వంగడాలని ప్రకటించబడ్డాయి. 2025-26 సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి 98.21 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నారు.